ఏపీలో ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారం. రైల్వే జోన్ ఇచ్చినా స్థలం ఇవ్వలేదని విమర్శ. సీఎం ప్రాజెక్టులు పూర్తి చేయలేదన్న పీఎం. 9,000 కిలోమీటర్ల హైవేలు నిర్మిస్తున్నామన్న ప్రధాని. ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం వస్తుందని ధీమా. తెలంగాణ మాదిరిగానే ఏపీకి మరో గుప్తా. కొత్త డీజీపీగా హరీష్ గుప్తా బాధ్యతల స్వీకారం. అనంతపురం డీఐజీపై సీఈసీ బదిలీ వేటు. సంక్షేమ పథకాల నిధుల విడుదలకు ఈసీ నిరాకరణ. పంట నష్టపరిహారానికి సైతం నో. పథకాలను పేదలకు వెళ్లకుండా ఆపుతున్నారు. ఇష్టానుసారంగా అధికారులను బదిలీ చేస్తున్నారు. ఎన్నికలు సరిగా జరుగుతాయన్న నమ్మకం లేదు. మచిలీపట్నంలో సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు. కూటమి నేతలు కుట్ర చేస్తున్నారని ఆరోపణలు. ఢిల్లీ కోర్టులో ఎమ్మెల్సీ కవితకు మరోసారి నిరాశ. సిబిఐ ఈడీ కేసుల్లో బెయిల్ పిటిషన్ల తిరస్కరణ. రేపటితో ముగుస్తున్న జ్యుడిషియల్ కస్టడీ. నేరుగా హాజరయ్యేందుకు ఢిల్లీ కోర్టు అనుమతి. కవిత విజ్ఞప్తికి రౌజ్ ఎవెన్యూ కోర్టు ఓకే. జార్ఖండ్ లో ఈడీ సోదాల కలకలం. మంత్రి అలంగీర్ కార్యదర్శి ఇంట్లో 30 కోట్లు సీజ్. లెక్కించడానికి కౌంటింగ్ మెషిన్లు. నగదుకు లెక్కాపత్రాలు లేవన్న అధికారులు. రాంచీలోని 9 ప్రాంతాల్లో ఈడీ సోదాలు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు మరిన్ని కష్టాలు. ఉగ్రవాదులతో సంబంధాలున్నట్టు ఆరోపణలు. కేజ్రీవాల్ పై ఎన్ఐఏ విచారణకు ఆదేశాలు జారీ చేసిన లెఫ్టినెంట్ గవర్నర్. 6 ఫర్ జస్టిస్ నుంచి నిధులు అందినట్టు అభియోగం. రేపు దేశవ్యాప్తంగా 3వ దశ పోలింగ్. 10 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 93 సీట్లలో ఎన్నికల బరిలో 1,351 మంది అభ్యర్థులు. అమిత్ షా పోటీ చేస్తున్న గాంధీనగర్ లో రేపే పోలింగ్. ఏర్పాట్లు చేసిన ఎన్నికల సిబ్బంది.